అండి ఈరోజు స్పెషల్ పాయా కర్రీ. పాయా కర్రీ అని తినని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? చపాతీలో కానీ ఎస్పెషల్లీ దోశ పుల్కాలో స్పెషల్ కదండి. ముందుగా ఇలా కట్ చేసుకున్న పాయల్ని తీసుకొని బాగా కడిగేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ పసుపు తీసుకుని బాగా మెల్ట్ చేసేయాలి. దాని తర్వాత వాటర్తో కడిగేయాలండి క్లీన్గా. చూడండి, వాటర్తో అంతా క్లీన్గా కడిగేసాక ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 నుంచి 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అండి. కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి నెయ్యి వేసుకున్నాను. మీకు అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చండి. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. నెక్స్ట్ చెక్క లవంగము ఒక యాలకులు వేసుకున్నానండి. దాంట్లో వేసేసుకొని కొంచెం ఆయిల్లో వేగనిచ్చాను. నెక్స్ట్ మనం 2 ఆనియన్స్ని ఇలా మసాలా లాగా పేస్ట్ లాగా చేసుకొని వేసేసుకోవాలి. లేకపోతే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేస్తే కర్రీ కొంచెం బాగుంటుంది, అంటే మనకు టేస్టీగా కూడా ఉంటుంది. దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఆనియన్స్లో బాగా మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని అది కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. ఆ మసాలా అంతా పట్టించాలి. కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. దాంట్లో నెక్స్ట్ మనం తీసుకున్న పాయలు ఉంటాయి కదా, అవన్నీ వేసేయాలి. వేసేసి అవి కూడా బాగా కలుపుకోవాలండి. చూడండి, పాయలు కూడా కడుక్కునేటప్పుడు చూసి కడుక్కునేది, గుచ్చుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ పాయలని దీంట్లో వేసేసి 3 స్పూన్ల కారము 2 స్పూన్ల ధనియాల పొడి తీసుకున్నాను. రికార్డ్ చేసి మర్చిపోయానండి ఆన్ చేయడము. ఇలా వేసేసుకుని ఇది కూడా మసాలా కూడా బాగా వేయించాలి. చూడండి, నెక్స్ట్ మనకు కొద్దిగా మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలపాలండి. ఆ మసాలాలో బాగా కలిపాక మసాలా అంతా ఆ పాయలకి పట్టాలి. నెక్స్ట్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చూడండి, సాల్ట్ కూడా మనం చూసి వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను. వేసుకొని బాగా అంతా కలపాలండి. కలిపేసి ఒక 10 నిమిషాల దాకా అలాగే ఉడకపెట్టాలి. అంటే పాయలు లేట్గా ఉడుకుతాయి కదండి. అండ్ తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను పైన. వేసుకొని అది కూడా బాగా కలిపేయాలి మసాలాలో. చూడండి, ఆ మసాలా వేగుతుంటేనే ఎలా ఉందనేది కర్రీ కూడా చూడండి గ్రేవీ లాగా వచ్చేసింది మనకు. అంటే మరి పల్చగా లేకుండా మనం వాటర్ చూసి వేసుకోండి. అంటే ఇది పాయలు ఉడకాలి కాబట్టి తొందరగా ఉడకవు, అందుకని నేను 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే మనకు ఉడికేసరికి అది సరిపోతుంది, వాటర్ అనేది గ్రేవీ లాగా అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో కొద్దిగా నేను కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. కొబ్బరి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా దాంట్లో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిపోయాక చూడండి, మన గ్రేవీ అనేది పల్చగా ఉంది, కానీ అలా ఉండకూడదు. మనకు గ్రేవీ కొద్దిగైనా కర్రీ అనేది గ్రేవీ లాగా ఉండాలి. చూడండి, ఇలా బాగా ఉడకబెట్టేసి ఒకసారి లాస్ట్లో అంతా కలిపేయాలండి. మనకు పల్చగా ఉంది అయినా చూడండి ఎంత పల్చగా వచ్చిందో. అలా కాకుండా మన గ్రేవీ లాగా ఉండాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేశాను. మూత పెట్టేసి నేను ఒక 7 విజిల్స్ వరకు పెట్టానండి. 7 విజిల్స్ తర్వాత అయినా ఉడకకపోతే మళ్ళీ తీసి చూసి మీరు ఉడికించుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకొని. చూడండి, పైన విజిల్ మూత తీసేసి చూడండి కర్రీ ఎలా వచ్చింది నాకు. అంటే నేను 7 విజిల్స్ పెట్టాను కాబట్టి నాకు ఉడికిపోయిందంటే, అంటే కొన్ని ఉడకవు కదా, అంటే అదే మళ్ళీ అంటారు 7 విజిల్స్ పెట్టాం కదా మేము ఉడకలేదని చెప్పి. అది చూసి ఉడికించుకోవాలి. కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. చూడండి, 7 విజిల్స్ తర్వాత చూడండి కర్రీ పాయ అనేది చూడండి ఎలా ఉడికిపోయిందో. నాకు బాగా ఉడికిపోయిందండి. మీరు ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. లాస్ట్లో ఇలా చూడండి మళ్ళీ దాని మీద కొత్తిమీర వేసుకొని గ్రానిష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇవంతా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. ఈ టేస్ట్తో మనము చపాతీలో కానీ పుల్కాలో పెట్టి తింటే ఉంటుంది. మా పిల్లలేమో సంగటి కావాలంటే రాగి సంగటిలో ఇది చేశానండి. చూడండి, ఆ కర్రీ ఎలా ఉందంటే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. మీరు ట్రై చేయండి, ఇవే క్వాంటిటీ పెట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక పక్క ఈ కర్రీ ఉడుకుతుంది, ఇంకొక పక్క వచ్చి సంగటికి అన్నం అండి. దాంట్లో స్పెషల్గా బెండకాయ పచ్చడి చేశానండి. ఆ సంగటిలో బాగా లొట్టలు వేసుకొని చూడండి, నెయ్యి వేసుకొని ఒక స్పూను ఈ కర్రీ అనేది దాని మీద వేసి బెండకాయ పచ్చడి మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు బెండకాయ కర్రీ రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.